హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే 1 HP సబ్మెర్సిబుల్ మోటార్ హౌస్ మోటార్ బిగించడం జరుగుతుందండి. ఇది ఆక్వాటెక్ అండి. ఇది ఆక్వాటెక్ మోటార్ 1 HP 10 స్టేజ్ అయితే బోర్ అయితే 104 వేలు కొట్టడం జరిగింది. కొంచెం లూజ్ సైడ్ ఉండడం వల్ల అయితే కొంచెం ఒక 30 అడుగులు వదిలేసి తీసుకోవడం జరిగింది. చూడండి, ఇది ముందు సబ్మెర్సిబుల్ మోటార్ ఎప్పుడు బిగించుదాం అనుకున్నా ముందు 2 నట్ అండ్ బోల్ట్లు ఉంటాయండి, అవి తీసేసి వాటర్ పోయాలండి. జెట్ మోటార్కి అయితే వాటర్లో ఉండాలి, బయట ఉండాలి. ఇదే సబ్మెర్సిబుల్ మోటార్ అయితే వాటర్లోనే ఉండాలండి. దీనికైతే ఎప్పుడు కూడా ఆ సాఫ్ట్కి దానికి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది, దాంట్లో వాటర్ అయితే ఫిల్ చేయాలి. మినిమం అవతల సైడ్ కన్నా 2 హోల్స్ ఉన్నాయి చూడండి, ఆ హోల్స్లో నుంచి ఇటు నుంచి పోస్తే అటు నుంచి రావాలి. వాటర్ అయితే పోయడం జరిగింది. ఆ స్క్రూలు చూడండి బ్రాస్లో ఉన్నాయి, అవి 2 కూడా బిగించడం అయితే జరిగింది. ఇది ఫ్రీగా తిరుగుతుందో లేదో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలండి. మొత్తం అంతా సెటప్ అయిపోయిన తర్వాత ఒకవేళ టైట్ పట్టుంటే దాన్ని కొంచెం ఫ్రీ చేసుకోవాలి. ఇది శాండ్ గడ్ అండి, అది బ్లాక్గా కనిపిస్తుంది. అదైతే ఆ సాఫ్ట్గా ఉంది కదండి, బ్లాక్గా ఉన్నది, అదైతే శాండ్ గడ్. ఏదైనా ఇసుకపొర ఏదైనా వచ్చినా లోపలికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం శాండ్ గడ్ అయితే ఇవ్వడం జరిగింది. వాటర్ అయితే పోయడం అయిపోయిందండి. అది హౌస్ లోపల బోరు వేసామండి. అది బోరు, అది రిజెక్ట్ అయిన బోరు. ఒక ఆయన ఫస్ట్ వేయడం రాకపోతే ఇంకొక అతనితో సీనియర్ డ్రైవర్తో వేయించడం జరిగింది. వాటర్ పోయడం జరిగింది. చూడండి, శాండ్ గడ్ కూడా వేస్తాము, ఫ్రీగా ఉంది. స్క్రూలు కూడా లూజ్ ఉన్నాయేమో చెక్ చేయడం జరిగింది, 2 టైట్గా వేసారండి. మోటారు వాటర్ వేసేసి స్క్రూలు బిగించిన మరుక్షణం జాయింట్ అయితే కొట్టాలండి. ఈ జాయింట్ అనేదే మోటార్కి ఆయువు పట్టు, అది ఎంత బాగా వేస్తే అంత మంచిదండి. ఎందుకంటే ఈ మోటార్ దించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఆ జాయింట్ అలాగే చెక్ చెదరకంటూ ఉంటుంది. వాళ్ళ జాయింట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే అందులోనికి వాటర్ చేరిపోయి ఇబ్బంది అవుతుందండి. వాటర్లో ఉండే జాయింట్కి ఇప్పుడు పచ్చి రబ్బర్ ఉంటుందండి. పచ్చి రబ్బర్ అనేది ఏంటంటే వాటర్లో ఉన్నా కూడా సేఫ్గా ఉంచడానికి అయితే ఆ పచ్చి రబ్బర్ వాడుతున్నాం. అది వేస్తుంది పచ్చి రబ్బర్ అండి. అది మోటార్ అయితే జాయింట్ అయిపోయింది, మోటార్ కూడా సెట్ చేయడం కూడా జరిగిందండి. పంపు తీయలేదు, వీడియో పెద్ద అయిపోతుందని పంపు అసెంబ్లీ చేసేటప్పుడు అయితే తీయలేదు. మోటార్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, మా శిష్యుడైన మోటార్ అయితే దించడం కూడా జరుగుతుంది. ఇది దించేటప్పుడు ఇది వరకు చేసిన వీడియోలో కూడా చెప్పాను, 20 ఫీట్కి ఒక టర్మ్ టేప్ వేయాలని. అలాగా 20 ఫీట్కి అలాగా టేపులు వేసుకుంటూ వేయడం అయితే జరిగింది. ఇది హౌస్ లోపల ఉందండి. చూడండి, మోటారు అది ఈశాన్య మూల అంటే వీళ్ళకి ఓపెన్ ప్లేస్ లేక హౌస్లో మీద స్లాబ్ కొట్టి పాయింట్ అయితే వేయించడం జరిగింది. ఇది కూడా పాయింట్ కొత్త పాయింట్ అండి. దాన్ని పాత పాయింట్ అయితే ఒక 3 అడుగులు ముందుకు ఉంది, దాని నుంచి దీన్ని ఒక 3 అడుగులు పక్కకు తీసి వేయాల్సి వచ్చింది. ఆ పాత పాయింట్ అయితే బోర్ అవ్వదని చెప్పి అది సగం చేసి వదిలేశారండి. మళ్ళీ ఆ పాయింట్ని అయితే పాత పాయింట్ని రిమూవ్ చేసి కొత్తగా ఇంకో పక్కనే పాయింట్ వేసి వాళ్ళకైతే అవన పాయింట్నే మేము చేసి ఇచ్చామండి. చూడండి, టేపింగ్ కూడా ఎక్కడికక్కడ 20 వేలకు ఒకటి వేయడం జరుగుతుంది. టేప్ వేసేటప్పుడు చూడండి, మళ్ళీ క్లాంపులు కూడా సెట్ చేసి వేసుకున్నాం. ఫ్రీగా ఉందో లేదో కూడా చెక్ చేసామండి. ప్రతి ఒక్క మోటారు ఫ్రీగా ఉందో లేదో లాస్ట్ ఫైనల్లో చెక్ చేయాలి. కొంచెం అయితే ఒక 15 అడుగులు అయితే బయటకు వదిలేసాము, ఎందుకంటే మొత్తం దించిస్తే బురద వస్తుంది అనే దీని మీద అయితే కొంచెం 15 అడుగులు అయితే బయటకు వదిలేసాము. మోటార్ అయితే ఆన్ చేయడం జరుగుతుంది. మోటార్ ఆన్ చేసామండి. ఇంట్లో అయితే బురద అవుతుందని దానికి బొడ్డు తగిలించి బయటకు అయితే వదిలేయడం జరిగింది. మోటార్ అయితే బాగానే వాటర్ వస్తుంది. ఇంకా 15 అడుగులు ఉంది, అది కూడా దించాలండి. వాటర్ ఫ్రెష్గా వచ్చినప్పుడు దించవచ్చు. ఇదేంటంటే స్లాబ్ అక్కడ ఉన్న వాతావరణం చూడండి ఒకసారి. స్లాబ్ అయితే కొట్టడం జరిగింది. స్లాబ్ కొట్టి బోర్ పాయింట్ అయితే అక్కడ వేసామండి. పాత అయితే ఆ ప్లేట్ దగ్గర ఉండేది, పాత బోరు ఆ గొయ్యిలోని.
కానీ అక్కడ నుంచి అది రిమూవ్ చేసి అందులో బోర్ అవుదాం తెలిసి బౌల్స్ పడిపోయి చెప్పి వదిలేశారు. మళ్ళీ అయితే అది రిమూవ్ చేసి కొత్తగా వేసామండి. చూడండి ఉన్నది కూడా దించేసాము. ఆ 15 అడుగులు కూడా దించినప్పుడు చిన్న బురదలాగా వస్తుంది. కానీ ఇది ఒక 10 నిమిషాలు, పావు గంట లేదంటే ఒక అరగంటలో అయితే అది క్లియర్ అయిపోద్ది. దాని గురించి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. చూడండి ఆ బురద రావడంతో హ్యామ్స్ అయితే కొంచెం రేజ్ అవుతుంది. అది 0.5 దగ్గర ఉండాలి. కొంచెం పైకి ఎక్కువ తీసుకుంటుంది హ్యామ్స్. దానికంటే గేజ్ మూలను కొంచెం డౌన్ చేసి దాని లెవెల్లో దాన్ని పెట్టామండి. చూడండి అయితే టార్కింగ్ కూడా ఇచ్చాను. బురద వస్తుంది పడుతుందేమో అని టార్కింగ్. మోటార్ అయితే పూర్తిగా బేయించడం అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.